మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడన్నట్లు పుష్ప 2 సినిమా 1000 కోట్ల కలెక్షన్ దాటింది అన్న ఆనందం లేకుండా ఈరోజు చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్టు చేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ఇప్పటికే అల్లు అర్జున్ మామ నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతూనే ఉంది అని సమాచారం. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఈరోజు శుక్రవారం కదా, మళ్ళీ శనివారం ఆదివారం కోర్టు ఉండదు అంటున్నారు. అల్లు అర్జున్పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105, 118 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు, 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదవగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, మరోవైపు BNS 118 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డీసీపీ కూడా మీడియాతో మాట్లాడుతూ రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టివేయటం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కరిసిపోయింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరి ఆడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు CPR చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. శ్రీతేజను మరో హాస్పిటల్కి తరలించారని అక్కడి వైద్యులు కూడా సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని తెలియజేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతోందని కూడా చెప్పారు. ఈ అరెస్ట్ విషయంలో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.